పాపం పోలీసులు అనాలేము. లేదు శభాష్ పోలీసులు అనాలేము. ఎందుకంటే సోషల్ మీడియా సాక్షిగా సాయి కృష్ణని చంపడం తప్పు లేదన్న వాదన తెర మీదకి తీసుకొచ్చారు. అతను 25 కేసుల్లో 22 కేసులు 23 కేసులు క్లోజ్ అయిపోయినాయి ఆల్రెడీ. అంటే అవి లోక్ అదాలత్ లాంటి దాంట్లో పరిష్కారం అయిపోయింది అంటే ఏంటి? సిల్లీ కేసులు. మర్డర్ కేసులు, రేప్ కేసులు లోక్ అదాలత్లో పరిష్కారం కావు. చిన్న చితక ఇంటి పక్కన వాళ్ళతో గొడవల కేసులు. వాటి మీద రౌడీ షీట్లు పెట్టారా? ఆ కేసుల మీద ఇతను అరెస్ట్ చేశారా అంటే విచిత్రమైనటువంటిది వింటున్నాం ఇప్పుడు. తాజాగా ఒక మందు కొట్టి ఫ్రెండ్ ఇచ్చిన మందు పార్టీలో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కొట్టుకుంటే అందులో ఒక అతను చనిపోయినటువంటి ఉదంతమే ఆ నవీన్ రెడ్డి అనేటటువంటి అతని ఉదంతం. అందులో ఒకటి ఇంకొక కేసులో ఏదో వారెంట్ ఉంది. ఆ వారెంట్ మీద తీసుకుని ఆ తర్వాత ఇక్కడ పోలీసులు చెప్పుకొచ్చింది ఇదే జడశ్రవణ్ చెప్పుకొచ్చిందేమో పోలీసులు తీసుకెళ్ళి కొట్టారు, హోటల్లో పెట్టి కొట్టారు. ఆ పైన శవాన్ని తీసుకెళ్ళి బస్టాండ్లో పెట్టారు. ఆ బస్టాండ్ నుంచి ఇంతవరకు ఈ కొత్త వెర్షన్ ఎవరికి తెలియలేదు. గత అంటే మన మీడియా ఇదివరకటి రోజుల్లో అయితే ఇంచు టు ఇంచు పీకే వాళ్ళం మా హయాంలో. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడంతా కూడా ప్రభుత్వం ఏం చెప్పింది, పోలీసులు ఏం చెప్పిందో రాసుకుంటూ దాంట్లో అవునని వాదించేందుకోసం రాసుకొస్తున్నారు. కాబట్టి మీడియా యాజమాన్యాలు కూడా ఆ దిశలోనే ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమే లేదు. భవిష్యత్తులో ఎవరిని చంపేసిన మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరిని చంపేసి ఎవరిని తగలబెట్టినా ఎవరికి దిక్కేం లేదు. తగలబెట్టి ఒక కొత్త సంస్కృతిని మనం నేర్చాం. మామూలుగా ఎన్కౌంటర్ చేస్తాం అనేటటువంటిది ధైర్యంగా ప్రభుత్వం ఒప్పుకోవడం, అవతలోడు సో క్రిమినల్ కాబట్టి అప్పుడు సమాజం కూడా హర్షిస్తుంది. కానీ చంపేసి తగలబెట్టేసి బూడిద కూడా దొరకకుండా చేసేటటువంటి కొత్త కల్చర్ బిగిన్ అయిందంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇక ఇవి కామన్ అవ్వచ్చేమో. ఇది తప్ప రైట్ అంటే కేసులన్నీ మనం ఆ అవతల వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ సోషల్ మీడియాలో చేశారు కాబట్టి అదే నమ్ముతున్నాం కాబట్టి నడుస్తుంది. కానీ వెరిఫై చేసుకుని ఒక 2 ఏళ్ల తర్వాత అతను అట్లాంటోడు కాదని తెలిస్తే అప్పటికి ఇంకా మనం చేయడానికే ఉంది, అయిపోయింది అంతా కూడా. ఇదే ఇక్కడ సమస్య అవుతుంది. మన కళ్ళు ఎదురుకుండా అనేక మంది రాజకీయ నాయకుల మీద రౌడీ షీట్లు ఉన్నాయి. రౌడీ షీట్లు రేప్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు ఉన్నాయి, డ్రగ్స్ కేసులు ఉన్నాయి. వాళ్ళెవరిని ఎన్కౌంటర్ చేయట్లేదు. ఇక్కడ మాత్రం జరిగింది. ఎన్కౌంటర్ అయిన ఒక ఎత్తు, ఇందులో కనీసం బూడిద కూడా. అనంతబాబు కేసులో శవం డెలివరీ జరిగింది, ఇక్కడ బూడిద కూడా డెలివరీ లేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి పని. ఇప్పుడు తాజాగా దీంట్లో ట్విస్ట్ అవుతున్నాయి ఏంటంటే క్రిందటి నెల ఈ జడశ్రవణ్ చెప్పినట్టు నిజమైంది. క్రిందటి నెల 23వ తారీఖున ఒక శవం వచ్చింది, గోతాంలో తీసుకొచ్చి ఇచ్చారు పోలీసులు. బస్టాండ్లో దొరికింది అన్నటువంటిది కార్పొరేషన్ వాళ్ళు పోలీసులు తీసుకొచ్చి ఇచ్చిన మాట వాస్తవం. అనాథ శవాలకి మేమేం ఫోటోలు దిగాం, అది పోలీసులో ఫోటోలు తీసుకుని ఆడ పోలీస్ స్టేషన్లో పెడతారు. ఇంకోటి ఆ బూడిదని కూడా పక్కన పెట్టాం. 24వ తారీఖున శవదహనం చేసాం అని చెప్పారు. క్రిందటి నెల 24. ఆ బూడిదలు వాళ్ళు పెట్టలేదు. ఆ ఎముకలు వాళ్ళ అమ్మ కోరినట్టు న్యాయం జరిగేసిందని నిన్ననే చెప్పేసింది కదా వాళ్ళ అమ్మ. ఇప్పుడు ఆ డేట్ మాత్రం 23 చచ్చిపోయాడు, 24 తగలబెట్టారు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కావాలి బూడిదైతే కనుక కావాలంటే అక్కడ ఏదన్నా ఇవ్వమంటే ఇస్తారు అనకూడదు. అంత అంటే మాకు న్యాయం జరిగిపోయిందని ఆమె చెప్పేసినప్పుడు, వాళ్ళ మేనమావ కూడా న్యాయం జరిగిపోయిందని చెప్పేసినప్పుడు ఇంకెవరేం చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు ఇక ఆ బూడిద ఎముకలు అయితే ఏమి ఉండవు. అక్కడ ఏమన్నా పక్కన పడి ఉన్న ఎముకల్ని ఫోరెన్సిక్ వాళ్ళు చెక్ చేస్తారు, మాకేం తెలియదు అంటారు. ఇప్పుడు వాస్తవంగా అయితే కనుక పోలీస్ స్టేషన్ దగ్గర సీసీ కెమెరా, ఆ హైవే మీద సీసీ కెమెరాలు ఉంటాయి. అట్లాగే జడశ్రవణ్ చెప్పినట్టు ఏదో అక్కడ ఏదో హోటల్ అన్నారు కదా, అక్కడ సీసీ కెమెరాలు ఉండాలి. అట్లాగే బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి, శ్మశానం దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి. వీటన్నిటిని ఏ మీడియా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు, సంపాదించలేకపోయింది. మనం నార్త్ ఇండియాలో కేసులు చూస్తే మొత్తం వీడియోలతో సహా వస్తున్నాయి. ఇంటర్నేషనల్ కేసుల్లో కూడా ఆ సీసీ కెమెరాలు కూడా వస్తున్నాయి. మనకి ఇక్కడ అట్లాంటి శక్తి ప్రస్తుతానికి విఫలమైపోయింది మీడియా. అది ఒక ఎత్తు. అంటే 23న చచ్చిపోయాడు అతను, 24న తగలబెట్టేసిన మాట వాస్తవం. అది అనాథ శవం పేరుతో. ఇక అతనికి సంబంధించినటువంటి ఉదంతంలో సోషల్ మీడియాలో ఎవరైతే జగన్ శవరాజకీయం చేస్తాడని వ్యాఖ్యానాలు చేసుకొచ్చారో అదే తెలుగుదేశం, అదే జనసేన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు పిలిపించి మాట్లాడారు. ఇటు జనసేన తరపున సామినేని ఉదయభాన్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పంపించారు, వాళ్ళ మా కుటుంబమే, మా వాళ్ళని చంపడం తప్పు, కానీ జగన్ మాత్రం శవరాజకీయాలు చేశాడు. ఎవరి ఇష్టం వచ్చిన వాదనలు వాళ్ళకుంది. కాకపోతే ఒక్కటే లెక్కల్లా ఒక వ్యక్తిని క్రూరమైన వాడు అని సమాజం గుర్తిస్తుంది మన పేపర్లో వార్తల ద్వారా. వాళ్ళు చేసిన అరాచకాలు కనబడతా ఉంటాయి ఏంటి, పేపర్లోనే వస్తుంటాయి, టీవీలో కూడా వస్తుంటాయి. అట్లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ కావటం లేదు. వాళ్ళు ఎందుకంటే నాయకులు కాబట్టి. అదే సందర్భంలో ఇట్లాంటి వాళ్ళు అవుతున్నారు. పోనీ ఇతను ఏమన్నా భారీగా డబ్బులు సంపాదించుకుని సెటిల్మెంట్లు చేసే రౌడీనా అంటే గిగ్ వర్కర్,
అంటే స్విగ్గీలు, జొమాటోలకి ఇచ్చుకొచ్చేటటువంటి వాడు. మరి ఇతను అంత క్రూర నేరగాడని మనం అంగీకరించాలా లేదా అన్నది సమాజం ఇష్టం. ఇక్కడ నేను ఇతను వెనకేసుకు రావట్లేదు. ఎందుకంటే నా చుట్టమో కాదు, నా పక్కమో కాదు బేసిక్‌గా. కాకపోతే మిగతా కేసులకి దీన్ని డిఫరెంట్‌గా చూడాలా లేదా అన్నది ప్రజలు ఆలోచించుకోవాల్సిన సందర్భం.